నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. హలో, ఎవరండి సార్? ఫైనాన్సరా? చెప్పండి సార్. హలో సార్, మీ ఫైనాన్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. 3 months ఈఎంఐ పెండింగ్లో ఉంది, అదే క్లియర్ చేయాలి సార్. సార్, లాక్డౌన్లో అసలు ఆటో నడవలేదు సార్. ఇప్పటికిప్పుడు 3 నెలల ఫైనాన్స్ ఎలా కట్టాలి సార్? కొంచెం టైం కావాలి సార్. సార్, మీరు ఇవన్నీ మాకు చెప్పకండి సార్. మీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ 2 daysలో కట్టకపోతే బండి సీజ్ చేస్తాం. హలో హలో సార్. దేవుడా, ఏంటి ఈ పరిస్థితి? ఒక పక్కేమో ఆటో నడవట్లేదు, నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది. ఇప్పుడు 30,000 కావాలి. ఏం చేయాలి దేవుడా? నాకు రాజు. అన్న ఆటో వస్తుందా అన్న? రాదమ్మా. ఇలా ఆలోచించుకుని కూర్చుంటే ఎలాగా? ఏదో విధంగా ఆటో నడుపుకోవాలి. హలో బాబు, ఇటు రామ్మా. ఎక్కడికి పోవాలమ్మా? గండి మేసం వెళ్ళాలి. ఉంచాడు. ఎలాగైనా ఈ డబ్బు నేను కొట్టేయాలి. బండి రిపేర్ వచ్చిందని చెప్పి వాడిని కొట్టి ఆ డబ్బుని తీసుకుని పారిపోవాలి నేను. ఏమైందన్న సడన్గా బండి అయిపోయింది? ఏమైందో తెలియలేదు తమ్ముడు. ఒకసారి నేను బయటికి వెళ్ళి చూసొస్తా. వీడి నన్ను చూసిండరా? ఎట్లా చేయాలి? ఏం చేయాలరా బాబు? వస్తున్నా తమ్ముడు. వీడిని జంగల్లో తీసుకెళ్ళి
ఏదో విధంగా వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం కొట్టేయాలి. హలో. టెన్షన్ పడక తమ్ముడు, ఈ రోడ్డు షార్ట్ కట్ పోతుంది. ఓకే అన్న. కాక ఇవాళ మంచి రోజు కాక, ఫుల్గా డబ్బులు దొరికినాయి, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం పద కాక. కష్టపడి సంపాదించిన డబ్బులన్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయరానా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నా డబ్బులు నాకు ఇచ్చేయరానా ప్లీజ్ అన్న. ఏంట్రా నీకు ఇచ్చేది? చల్ హట్. అన్న లేనా. నీ డబ్బు అయితే నేను కొట్టేద్దాం తమ్ముడు, కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాక. అవన్నీ ఇప్పుడు ఎందుకన్నా, వెళ్దాం పానా.